గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదానికి నిండు నిర్లక్ష్యమే కారణమని తేలింది. అవును, ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా అధికారులు మొద్దు నిద్రపోయారని గుర్తించింది దర్యాప్తు బృందం. 25 మంది సజీవ దహనానికి కారణమైన నైట్ క్లబ్ యజమానులు థాయిలాండ్ పారిపోయి పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో చేసేది లేక బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు అగ్ని ప్రమాదం దర్యాప్తులో మరెన్నో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకొస్తున్నాయి. ఆ సంచలన నిజాలేంటి? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో ఉగ్ర కుట్ర ఉందా? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవటం వల్లే ప్రమాదమా? క్లబ్ కు అవసరమైన లైసెన్సులు ఉన్నాయా? ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులు మూసున్నాయా? అసలే లేవా? బాణసంచా పేలటం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయా? క్లబ్ ఓనర్లు గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రా విదేశాలకు ఎందుకు పారిపోయారు? ఉత్తర గోవా నైట్ క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై దర్యాప్తులో నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరినట్టు తేలింది. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా క్లబ్ కి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ 2024 మార్చిలోనే గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్తోనే క్లబ్ నడిచిన స్థానిక అధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటనకు బాధ్యులైన యజమానులు గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రా విదేశాలకు పారిపోయినట్టు నిర్ధారణ కావడంతో వారిని పట్టుకునేందుకు గోవా పోలీసులు ఇంటర్పోల్ విభాగం సహకారాన్ని కోరారు. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన లైసెన్స్ ఉన్న క్లబ్పై చర్యలు తీసుకునే అధికారం స్థానిక పంచాయతీ అధికారులకు ఉంది. కానీ పంచాయతీ అధికారులు మాత్రం దీన్ని లైట్గా తీసుకున్నారన్న విషయం ప్రమాదం జరిగాక గానీ తెలియలేదు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వాన్ని ఆసరాగా తీసుకున్న యాజమాన్యం తమ ఇష్టారీతిన నైట్ క్లబ్ను నిర్వహించింది. ఈ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తేటతెల్లమైంది. ముఖ్యంగా పంచాయతీ అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్లబ్ నిర్వాహకుల పట్ల గతంలోనే వివాదాలు ఉండేవని, అందుకే క్లబ్ను కూల్చివేయాలని స్థానిక సర్పంచ్ రోషన్ రెడ్కర్ గతంలో నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కొంతమంది అధికారులు దీనిని అడ్డుకున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే విదేశాలకు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. వీరిని వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ఇప్పటికే సీబీఐలోని ఇంటర్పోల్ విభాగంతో సమన్వయం చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. యజమానులపై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ అయింది. ఈ ఘటనపై మెజిస్ట్రియల్ విచారణకు ప్రభుత్వం 4 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే రోమియో లేన్ పేరుతో ఉన్న మరో 2 వాణిజ్య సంస్థలను కూడా అధికారులు సీజ్ చేశారు. దేశం నుంచి నేరస్తులు విదేశాలకు పారిపోతే సహజంగా రెడ్ నోటీస్ జారీ చేస్తారు. అరెస్టు చేసేందుకు అధికారులు బ్లూ నోటీస్ జారీ చేశారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. నేరస్తుని గుర్తించి అరెస్టు చేయడానికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. గుర్తించని మృతదేహాల సమాచారం కోసం బ్లాక్ నోటీస్, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి ఎల్లో నోటీస్, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులపై హెచ్చరికకు గ్రీన్ నోటీస్, తక్షణ ముప్పు కలిగించే సంఘటనలపై అప్రమత్తం చేసేందుకు ఆరెంజ్ నోటీస్ జారీ చేస్తారు. నేర పద్ధతులు, సాధనాల సమాచారానికి పర్పుల్ నోటీసు విడుదల చేస్తారు. కాగా తాజాగా లూథ్రా సోదరులపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయగా ఈ దారుణ ఘటనకు సంబంధించిన నేర వర్గాన్ని అంతర్జాతీయంగా పరిగణనలోకి తీసుకోవటం ప్రారంభం కానుంది. అగ్ని ప్రమాదం జరిగి 25 మంది నిండు ప్రాణాలు పోయిన తర్వాత క్లబ్ యాజమాన్యం నింపాదిగా స్పందించింది. జరిగిన విషాదంపై తన మనసు తీవ్రంగా కలత చెందిందంటూ యజమానుల్లో ఒకరైన సౌరభ్ లూథ్రా తన తొలి ప్రకటన విడుదల చేశాడు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చాడు. మరోవైపు ఆదివారం రోజు తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన 25 మందిలో ఇప్పటివరకు 20 మందిని అధికారులు గుర్తించారు. వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఇది అర్ధరాత్రి సమయంలో జరిగిందని, తక్షణమే విచారణకు ఆదేశించామని, ప్రమాదానికి సిలిండర్ పేలుడు ప్రధాన కారణమని గోవా డీజీపీ అలోక్ కుమార్ ధృవీకరించారు. After the incident, all the agencies had reached to the spot, police, fire and the concerned officials, and 25 dead bodies were taken to the hospital immediately. And as far as the investigation is concerned, we have arrested till now 5 people. All are from the management of the nightclub. And regarding the owners and the partners of the concerned nightclub, we have opened the LOCs and the blue corner notice, and coordination with CBI and Interpol is also going on so that we apprehend them and they are brought. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.